హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 14 డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వారికి కావాల్సినటువంటి పే లెవెల్స్ గురించి, వేకెన్సీస్ గురించి, కేటగిరీ వారికి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. టోటల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారా 45 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. అలాగే డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా వేకెన్సీస్ ఇక్కడ కేటగిరీ వారిగా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. టేబుల్ కనుక మనం గమనించినట్లయితే క్లియర్ గా మీకు మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా మొదటగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి బీఈ, బీటెక్ లేదా ఎంటెక్ తర్వాత పిహెచ్డి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ క్లాస్లో యొక్క పీజీ డిగ్రీస్ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ కావాల్సిన డిపార్ట్మెంట్ వారిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 14 డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్న పోస్ట్ సంబంధించి క్లియర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి. అలాగే వారికి కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా, ఏరియాస్ వైజ్గా కూడా స్పెషలైజేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అసలు నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. అలాగే ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 సంబంధించి 35 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 వచ్చేసి 40 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి 45 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ప్రొఫెసర్కి వచ్చేసి 50 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్స్ ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా క్వాలిఫికేషన్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత క్రెడిట్ పాయింట్స్ అయితే ఇస్తారనమాట. క్రెడిట్ పాయింట్స్ ఆధారంగా లేదా రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 2000 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 1000 రూపీస్. అలాగే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా నుండి అబ్రాడ్ నుంచి కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి వచ్చేసి $50 ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా మనం వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ఫ్యాకల్టీ పొజిషన్స్ అన్నమాట. సో అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 12th డిసెంబర్ వరకు కూడా అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే బీటెక్ చేసినటువంటి అభ్యర్థులకి, ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులకి, అలాగే వాటి తర్వాత పిహెచ్డీ చేసినటువంటి అభ్యర్థులకి కూడా ఇది ఒక మంచి అవకాశం. సో వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.